అంటే దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలనా? దేవుని పిల్లలరా, మనం చాలా విషయాలను పరిశీలిస్తాం. ఏమండి, ప్రతిదాన్ని ఒక చీర కొనాలంటే స్త్రీలు, ఏదైనా ఇంకోటి కొనాలంటే పురుషులు, కానీ మన పిల్లల్ని ఏదైనా స్కూల్లో చేర్చాలన్నా కానీ ప్రతిదాన్ని మనం పరిశీలిస్తాం. ఏది కొనాలన్నా కూడా, ఏదైనా ఒక పని చేయాలన్నా కూడా మనం పరిశీలించే పిల్లలుగా, మనం పరిశీలించే వాళ్ళగా ఉంటాం. కానీ కొంచెం ముందుకు రండి సార్, మీరు ఈ సైడ్ వచ్చి కూర్చోండి. సుమంత్, ఒకసారి చూసుకోండి. చర్చ చెబుతూనే టక్ మన మాయమయ్యకుండా మీరు ఈ ఫ్యాన్లు ఎక్కడెక్కడ, ఏ ఫ్యాన్కు ఏ స్విచ్చో ఒకసారి చూసుకోండి. మీరు యవ్వనస్తులు, మీరు ఎక్కువ పెట్టేవాళ్ళే ఇక్కడ చూసుకోవాలా. అర్థమవుతుంది? నువ్వు, శ్యాము, ఇంకా చాలా మంది పిల్లలు యవ్వనస్తులు రాలేదు. దేవుని వర్లరా, ప్రతిదాన్ని పరిశీలించే మనం వాక్యం దగ్గరికి వచ్చేతలకే ప్రతి వాళ్ళు చెప్పేది వాక్యం అనుకుంటాం. ప్రతి వాళ్ళు చెప్పేది వాక్యము, ప్రతిదీ వాక్యం అని మనం అనుకుంటాం. కానీ ప్రతి వాళ్ళు చెప్పేది వాక్యము కాదు, ప్రతి చోట జరిగేది వాక్యము కాదు. ఒకవేళ అందరూ వాక్యమే చెప్పేట్టుగా ఉంటే, అందరూ వాక్యమే వినేట్టుగా ఉంటే, అందరూ చక్కగా బ్రతికేట్టుగా ఉంటే పరలోకానికి కొద్దిమందే పోతారు అని యేసుక్రీస్తు వారు చెప్పుండేవాడు కాదు. అందరూ పోవాలనుకుంటారు కానీ పోయేది మాత్రం కొద్దిమంది అన్నాడంటే, మరి అంతలెక్క చర్చిలకు పోతున్నారు, అంతలెక్క వాక్యాలు వింటున్నారు అనుకుంటే, అవన్నీ సంఘాలు అనుకుంటే మరి అందరూ ఎక్కడ పోవాలా? పరలోకం పోవాలా? మరి పరలోకం కొద్దిమంది అంటున్నాడు. అందరూ పరలోకానికి చేరుకోలేరు. మరి ఎవరు చేరుకుంటారో? మీకు ప్రతి వారం పరలోకానికి పోయే ప్రసంగాలే ఇక్కడ ఉంటాయి. ఏమండి, పరలోకానికి పోవడానికి మనకి ఏం అవసరమో అలాంటి సంగతులు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు చక్కగా ప్రతి వారం అందిస్తూ వస్తున్నాడు. పోయిన వారం కూడా నేను చెప్తూ వచ్చాను, మనలో ఉండవలసినవి, మనం సర్దుకోవలసినవి. అంటే దేవుడు మనతో ఉంటేనే మనం పరలోకం వెళ్ళగలం, దేవుడు మన దగ్గర ఉంటేనే మనం చక్కగా బ్రతకగలం. అలా చక్కగా బ్రతికిన వాడే పరలోకానికి వెళ్ళగలడు. మరి ఎవరు దేవుడు ఉండాలంటే ఎవరైనా ఎలా ఉండాలి? దేవుడు ఉండాలంటే ఎలా ఉండాలని చెప్పాను మీకు నేను. ఒక మనుష్యుడు, నేను ఆ కర్టన్స్ వేసి, అమ్మ ఈ కర్టన్ వేసి, ఏమండి, అపవిత్రాత్మ గురించి మీకు చెప్పాను. మీ అందరికి గుర్తుండదని నేను అనుకుంటున్నాను. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయి, ఏమండి, విశ్రాంతి కోసం, ఒక అపవిత్రాత్మ విశ్రాంతి కోసం, అంటే ఒక మనుషుణ్ణి వదిలిన తర్వాత విశ్రాంతి కోసం నీరు లేని చోట్ల తిరుగుచుండెను. అది విశ్రాంతి దొరకనందున మరలా నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి చూసినప్పుడు ఆ ఇండ్లు ఊడ్చి అమర్చి చూచి, అబ్బా చాలా చక్కగా ఉంది ఇల్లు అని వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దెయ్యములు. ఇక్కడ నేను పాయింట్ వైజ్గా ప్రతి పదాన్ని చక్కగా వివరించుకుంటూ, ప్రతి పదాన్ని విడదీస్తూ మీకు వివరిస్తూ వచ్చాను. అంటే నేను వెళ్ళి మరీ దానికంటే చెడ్డమైన 7 దెయ్యములు. సాతానుగాడే పెద్ద చెడ్డదని మనం అనుకుంటే, వాడికంటే 7 చెడ్డ దెయ్యాలను పిలుచుకొచ్చిందంట. అంటే వీడికి మించిన వాళ్ళు ఉండరా? ఉండరు. వాడు వచ్చేసాడు. వాడు రావడమే కాకుండా ఎంతమందిని తీసుకొచ్చాడు? 7 మందిని తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు? తాను వదిలిపోయిన ఇంటికి. తాను వదిలిపోయిన ఇల్లేది? ఇల్లు అంటే ఏది? బైబిల్లో ఇల్లు అనగానే మీరు, ఏమండి, నేను చెప్పాను మీకు, దేవుడు ఇల్లేది? దేవుని ఇల్లేది విజయన? మనమే దేవుని ఇండ్లు. ఎబ్రి 3:6 ఉంటుంది, మళ్ళీ చూసుకోండి. మనమే దేవుని ఇండ్లు. అంటే సాతానుకున్న ఆలోచన ఏంది? దేవుడు ఏది చేయుట చూచునో
దేవుడు ఏది మాట్లాడు చూచును అదే చేయడానికి సిద్ధపడుతుంది. అనడానికి మీకు చాలా తీశాను. దేవుడు ప్రశ్నలు వేస్తూ యోబు గారికి గతాన్ని గుర్తుకు తీసుకొని వస్తున్నాడు. యోబు గారికి గతాన్ని గుర్తుకు తీసుకురావడానికి ప్రశ్న వేస్తున్నాడు. అదే ప్రశ్న యేసుక్రీస్తు వారు కూడా వేస్తున్నారు. ఎక్కడ వేస్తున్నారు? బోధకుల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుట చూసి, ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న, ఏమండి మరియమ్మ గారు, యోసేపు గారు, వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూసి, మీరు నా మాటలు చాలా జాగ్రత్తగా వినాల. యాక్చువల్గా మీకోసం వచ్చినా నేను, లేకపోతే నేను రాలేను. అసలు నా ప్రయాణం అసలు కుదరడం లేదు. అసలు ప్రయాణాలు. రాయచూరుకి వెళ్ళాను. రాయచూరు తెలిసే ఉంటుంది, ఇక్కడ ఎక్కితే పోతానికి వెళ్ళాను. ఆ రాయచూరుకి వెళ్ళాను. మళ్ళీ అక్కడి నుంచి పక్కన ఎమ్మిగనూరు, అక్కడి నుంచి మరలా అక్కడ ఒక మీటింగ్ చూసుకొని మరలా అక్కడి నుంచి రంగాపురం వెళ్ళి మరలా తిరిగి వస్తుంటే నా వల్ల కావడం లేదు. కానీ నా బాధ్యత నాకు గుర్తొస్తూ ఉంది. ఎందుకంటే రొట్టె తీసుకుంటున్నా కదా, రొట్టె తీసుకునేవాడికి ఏం గుర్తుకు రావాలా? బాధ్యత గుర్తుకు రావాలా? రాలేకపోతున్నాను, బాధగా ఉంది, వేడి ఎక్కువైపోయింది. కానీ నా బాధ్యత ఏంటంటే నేను ఇక్కడికి రావాలి. ఒక సంఘం అంటూ ఉంది కదా, అక్కడ దేవుడు నన్ను ఒక నాయకుడుగా పెట్టున్నాడు కదా, సంఘస్థులు వస్తారు కదా, వాళ్ళకు కొన్ని మంచి మాటలు అందించాలి కదా అని చెప్పి వచ్చేసాను. ఎందుకు వచ్చానంటే మీకు 4 మంచి మాటలు అందించాలి. ఎందుకంటే మీరు పరలోకం పోవాలంటే చక్కటి విశ్వాసులుగా మీరు మారాలా. విశ్వాసం కలిగిన వాడే దేవుణ్ణి చూస్తాడు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి చూడలేడు. కాబట్టి నేను మీకు మరలా గుర్తు చేస్తున్నాను. మరలా మీకు చెప్తున్నాను. యోబు గారికి ప్రశ్నలు వేస్తున్నాడు. యోబు, ఏంటి అసలు నువ్వు ఎక్కడున్నావు? నీ పరిస్థితి ఏంటి? ఏంది ఇదంతా? ఎందుకు ఆలోచనలు నీకు చెరిపేశారు? నీకు ఆలోచనలు చెప్పి చెరిపిన వాడెవడు? నేను నీకు ప్రశ్న వేయదు, నువ్వు చెప్పు. ప్రశ్నలు వేస్తున్నాడు. అదే ప్రశ్నలు కొడుకు కూడా వేస్తున్నాడు. అంటే దేవుడు ఏది చుట్టూ కుమారుడు చూసినా తానే అదే, కానీ నా అంతటి నేనేమి చేయనేరను. యోహాను 5:19 ఉంటుంది. దేవుని పిల్లలరా, అంటే వీళ్ళు చేసేదంతా సాతాను కూడా చూశాడు. వాడు కూడా ఏం చేశాడు? ఆ ఇంట్లో ఉండి నువ్వు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నావు అనమాట. దేవుడు విశ్రాంతి ఎక్కడ తీసుకోవాలనుకున్నాడు? నెమ్మది ఎక్కడ పొందాలనుకున్నాడు? టక్క చెప్పాలా? మీరు నదిటి చూస్తూ ఉంటే ఏం లాభం? దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడమ్మా? సంఘంలో ఉండాలనుకున్నాడు. చెప్పాలి, మీరు అంతా గమ్మన ఉండరే. దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడు? విశ్రాంతి ఎక్కడ తీసుకోవాలనుకున్నాడు? నెమ్మది ఎక్కడ పొందాలనుకున్నాడు? మనతో. యజమాని ఆడుంటాడు, ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఇంటికి వస్తాడు. అలాగే దేవుడు కూడా ఎక్కడికి వస్తున్నాడు? విశ్రాంతి కోసం. యజమానికి విశ్రాంతి ఇల్లు ఎలాగో, ఒక తండ్రికి విశ్రాంతి నెమ్మది ఇల్లు ఎలాగో, నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. ఎక్కువగా మన సంఘంలో విద్యను గమనిస్తాను బాగా. నేను ఎక్కడికన్నా తిరుగు, ఎంత కష్టపడతాడంటే పగులంతా, ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. ఆ ఎన్నకు పని వదలగానే ఎక్కడ పోతాడు తెలుసా? ఫస్ట్ అంటే నేను గమనించి చెప్తున్నాను అన్నమాట. ఎన్ని గమనిస్తూ ఉంటాను. ఏమండి, సాయంత్రం అవగానే ఎక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా? పరుగును వెళ్ళిపోతాడండి. ఆడికో తెలుసా? ముందు ఇల్లు పోవాలా, ఇంట్లో అందరిని చూడాలా, ఆయన అమ్మ అనుకుంటాడండి. ఆయన్నే కదండి. ఇప్పుడే మా అమ్మ వచ్చిందండి ఇక్కడికి. చాలా రోజుల తర్వాత మా అమ్మ వచ్చింది. మీ అందరికీ 3 వారాలు 4 వారాల క్రితం చెప్పాను, మా అమ్మ మరలా సంఘంలోకి వచ్చి కూర్చుంటుందని. గుర్తుందా? అందరు గుర్తుందా? అదో కూర్చుని చూడండి. ఆయన పనిలో నేనుంటే నా పనిలో ఆయన ఉంటాడు. నేను మాట ఇచ్చానా, అమ్మ వచ్చి కూర్చుంటుంది అని. విపరీతమైన మీటింగ్స్. అమ్మ చూస్తే హాస్పిటల్ అక్కడ, ఇక్కడ వేలూరులో, ఆడ నెల్లూరులో, ఇక్కడ వేలూరులో. నాకు చూస్తే అప్పుడే మీటింగ్స్ డేట్ ఇచ్చేసాను. దేవుని పనిలో ఉంటే దేవుడు చూసుకుంటాడండి. ఆమె కూడా అంతే. ఆమె బ్రతుకంతా ఎవరి కోసం అనుకుంటుందంటే ఆమె పిల్లలే. ఎప్పుడు మేమే. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని చూసుకుంటూనే ఉంటుంది. సాయంత్రం అవగానే మళ్ళీ అందరినీ చూసుకొని అమ్మ పిల్లలంతా ఉండారా అంటే ఒక తండ్రి బాధ్యత ఏంటి?
కుటుంబంతో ఉండాలి, కుటుంబంతో ఉండాలి. కరెక్టేనా? అక్కడ ఉంటేనే విశ్రాంతి. ఏం సుబ్రాయుడు అన్న కరెక్టేనా? మరి దేవుడు ఎప్పుడన్నా గుర్తుకు తెచ్చుకున్నారా? నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఓహో, నాలాగే దేవుడు ఉంటాడేమో అని ఆలోచించారా మీరు? దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? సంఘంతో ఉంటాడు. అంటే మనతో ఉంటాడు, మనతో ఉంటాడు దేవుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? ఇద్దరు ముగ్గురు నా గురించి ఎవరైతే మాట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గర చెవిగ్గి ఆలకిస్తాను. ఏమండి మలాకి 3:16 ఉంటుంది. తర్వాత ఇంకొక చోట ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైతే నా నామంలో ఏమండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారో, మాట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళ మధ్యలో, అంటే దేవుడు ఉంటాడు. ఇక్కడ దేవుడు ఉంటాడా? మరి ఇక్కడ దేవుడు ఉంటాడు అని మీ అందరికి తెలుసా తెలీదా? ఎంతమందికి తెలుసు చెప్పండి? ఈ సంఘంలో దేవుడు ఉంటాడని ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసా? ఏమండి, జగన్ మన ఇంట్లో ఉంటాడంటే మనమంతా ఎలా ఉంటాం? జగన్ గారు మన ఇంటికి వస్తాడు, మన ఇంట్లో ఉంటాడంటే ఎలా ఉంటాం చెప్పండి? ఆ రోజు మీరంతా ఎలా ఉంటారమ్మా? మీరందరూ మీ అవతారాలు, మీ హావభావాలు, మీటివన్నీ ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. నేను చెప్పేది జగన్ మన సీఎం గారు మన దగ్గరికి వచ్చి మన ఇంట్లో ఉంటాడంటే మన డ్రెస్ ఎలా ఉంటుంది, మన హావభావాలు, మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఓకే, జగన్ గొప్పోడా? జగత్ రక్షకుడైన మన తండ్రి అయిన దేవుడు గొప్పోడా? ఆయన ఏడుంటాడమ్మా? సంఘంలో ఉంటాడు కదా. మరి జగన్ మన ఇంట్లో ఉంటాడు అని తెలిసినప్పుడు, పలానా టైంకి ఉంటాడని తెలిసినప్పుడు మనం ఏడున్నా కూడా ఏడుకొచ్చేస్తాం, మన ఇంటికి రామా. ఎందుకంటే జగన్ వస్తున్నాడు కదా, ముందే వచ్చి ఉంటాం, అంతా రెడీ చేసి. ఎట్టుండాలి? ఇల్లు ఎలా ఉండాలమ్మా? మామూలుగా ఇల్లు ఎలా ఉంటుంది? గుడ్డలాడు ఉంటాయి, ఏమండి ఇప్పినటువన్నీ ఆడనే వేస్తారు, బెడ్షీట్లు అన్నీ ఉంటాయి, అంతా ఇల్లు అంతా గలిబిలిగా ఉంటుంది. కానీ జగన్ గారు వస్తున్నారంటే ఇల్లు ఎలా ఉంటుందన్న? ఆ పెయింటింగ్స్ ఎలా ఉంటాయి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది, అది బాడిగ ఇల్లు అయినా ఎలాంటి ఇల్లు అయినా కూడా కొత్త ఇల్లు అయిపోతుంది. ఎందుకు? జగన్ వస్తున్నాడని. అందరం ఇంట్లో ఉంటామా? లేకపోతే ఒకడు వైపు స్ట్రీట్లో, ఒకడు ఏమండి ఆ పక్క ఎక్కడో రామాంజనేయపురంలో, ఒకడు రిమ్స్లో, ఆడొకడు ఈడొకడు ఉంటాడా? అందరూ ఆడుంటారు, అక్కడనే ఉంటారు. ఆయన రాగానే అందరూ కుటుంబం అంతా, సార్ మా భార్య, మా కొడుకు, మా చిన్న కొడుకు, మా పెద్ద కొడుకు, మా కోడలు కొడుకు, ఏమంటే ఇలా చెప్పుకోమ్మా. అందరం ఆడికొచ్చేస్తాం. ఆడికొచ్చి మన గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, ఈడ ఎవరు ఉంటారు? మరి ఈడ దేవుడు గొప్పడా, జగన్ గొప్పడా, చంద్రబాబు గొప్పడా? మరి దేవుడు వస్తున్నాడంటే, ఈడ ఉన్నాడంటే మీరందరూ ఎలా రావాలి? ఒక్కొక్కరు ఏడ ఉంటారమ్మా? చర్చికొచ్చే టైంకి ఏడాడు ఉంటారు కుటుంబం అంతా. భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట, అంత కుటుంబంగా సంఘానికి వస్తామా? ఎందుకురా? దేవుడు అంటే మనిషికి అర్థమైనాడు అసలు దేవుడి కాడికి రావడానికి ఇష్టమా? అసలు విషయం చెప్పండి నాకు. అసలు ఏందనుకుంటున్నారండి సంఘం అంటే? ఏమండి, దావీదు గారికి అర్థమైంది, మీకు చెప్పాను. దేవా, నీ దగ్గర ఒక్క వరం ప్రభువా, ఏంటనైనా నా జీవిత కాలం అంతా నీ మందిరంలో నివసింపకూరుచున్నాను. కీర్తనలు 27:4 ఉంటుంది. నా జీవితకాలం అంతా నీ మందిరంలో నేను నివసింపకూరుచున్నాను. ఎందుకంటే ఆ మందిరంలో ఎవరున్నారంట? ఏమండి, మీకు నిజంగా చెప్తున్నానండి, నేను ఎప్పుడు మీతో ఉండడమే ఇష్టం అండి. మీతో ఉండడం నాకు ఇష్టం అండి, ఇక్కడ ఉండడం నాకు ఇష్టం అండి. ఎందుకంటే మనమంతా ఇలా కూడుకోగానే మన దగ్గరికి ఎవరు వచ్చేస్తారు తెలుసా? దేవుడు వచ్చేస్తాడండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడండి ఇక్కడ. అది మన కంటికి కనపడడం లేదు. ఎందుకంటే నిజంగా మన మనోనేత్రాలు వెలిగింపబడి ఉంటే మనకు కనపడిపోతాడండి ఆయన. పౌలు గారు అంటారు, వారి కంటికి కనిపించలేదు, వారి హృదయమునకు గోచరము కాలేదు. నిజంగా మనకు అర్థమైతే అండి, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని పిల్లలరా, సంఘములో వచ్చి ఉంటాడు ఆయన, సంఘములో వచ్చి ఉంటాడు. నిజంగా ఇలా మనం దేవుని మాటలు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు, ఇలా సంతోషముగా మనం అందరం ఒకే పానీయమును తాగుతూ, ఒకే భోజనమును భోంచేస్తూ సంఘముగా ఆనందంగా ఉంటున్నప్పుడు ఆయన కూడా సంతోషంగా ఉంటాడండి. ఇక్కడ ఆనందంగా ఉంటాడండి. అది చూసిందండి సాతాను. ఆహా, ఇక్కడ ఉందన్నమాట నీకు అసలు సిసలైంది.
అక్కడుందన్నమాట. అంటే ఆడుందన్నమాట నీకు విశ్రాంతి, ఆడుందన్నమాట నీకు సంతోషం. నువ్వుంటే వాళ్ళకి సంతోషం అన్నమాట. షడ్రకు చూడు ఏమి పొంగిపోతున్నాడు, ఏం ఆనందంగా చెప్పుకుంటున్నాడు. వీళ్ళు కూడా చూడు ఏం ఆనందంగా వింటున్నారు, ఏం సంతోషంగా వింటున్నారు. ఆహా, వీళ్ళకి ఆనందం ఇక్కడ ఉందన్నమాట, సంతోషం ఇక్కడ ఉందన్నమాట. అయితే వీళ్ళ సంతోషాన్ని, ఆనందాన్ని ఏం చేయాలి? ఆవిరి చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఇక్కడ ఉండకుండా చేయాలి. చేసిందే? సంఘంలో దేవుడు ఉండకుండా చేసిందే? చేసేసింది. ఎవరితో చేయించింది? వాడేం చేయలేదు, వాడాడికో వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చాడు, నేను వదిలిన ఇంటిని చూద్దామని వాడు వచ్చాడు. ఆ వచ్చే లోపల ఇల్లంతా ఊడ్చి సర్ది ఉన్నారంట, అమర్చి ఉన్నారంట. ఏం ఊడ్చేశారు? ఊడ్చింది ఏంది? వాక్యాన్ని ఊడ్చారు. అమర్చినటువంటివి మీకు చదివి వినిపించాను. ఏమంటే అమర్చినటివి 19 అనుకుంటాను, గలతీ 5:19. అమర్చినటువంటివి శరీర కార్యాలన్నీ అమర్చి ఉన్నారు. అంటే ప్రారంభంలో దేవుడు ఉన్నాడు, తర్వాత కొద్ది రోజులకి ఏమైపోయినాడు? దేవుడు లేడు. బాప్తీసం తీసుకున్నప్పుడు ఉన్నంత భక్తి తర్వాత ఉంటుందా? రాను రాను ఏమైపోయింది? భక్తి పోయింది, భయంకరంగా మారిపోయారు. దేవుడు ఉండకుండా వెళ్ళిపోయాడు. 2-3 ఎక్కడన్నా నామములో కూడుకుంటారో వాళ్ళతో నేను ఉంటానన్నాడు. ఎవరైతే నా గురించి మాట్లాడుకుంటూ ఉంటారో వాళ్ళ మాటలు నేను చెవికి ఆలకిస్తానంటే అర్థం ఏంటి? ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే నేను ఉంటాను. నా పిల్లలు నా గురించి మాట్లాడుకునేటప్పుడు, వాక్యం గురించి మాట్లాడుకునేటప్పుడు, నా గురించి ప్రార్థన చేసుకునేటప్పుడే నేను ఉంటాను అంటున్నాడండి. దేవుని పిల్లలరా, సాతాను చూశాడు, ఆహా, మీరు దేవుని వాక్యాన్ని 2-3 కలిసి ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మాట్లాడుకున్నప్పుడు ఉంటావా? అయితే వీళ్ళ దగ్గర వాక్యం అనేది ఉండకుండా చేస్తాను, వీళ్ళు వాక్యం గురించి మాట్లాడుకోకుండా చేస్తాను, వీళ్ళు కూడుకోకుండా చేస్తానని చెప్పి ఏమండి వాడు ఏం చేశాడంటే, నాకు తెలిసి చాలా రోజుల క్రితం, అంటే అక్కడక్కడక్కడ చూసామని కుటుంబ ప్రార్థనలో. ఈరోజు కుటుంబ ప్రార్థనలు ఎన్ని కుటుంబాల్లో ఉంటున్నాయి చెప్పండి? ఈరోజు కుటుంబ ప్రార్థనలు ఎన్ని కుటుంబాల్లో ఉంటున్నాయి చెప్పండి? ఎంతమందిగా సంఘంతో మనం కూడుకొని ప్రార్థనలో ఉంటున్నాం చెప్పండి? క్లాసులకు ఒక్కరు రండి, బైబిల్ స్టడీస్కి ఎవరు రండి, 2-3 4 కూర్చోబెట్టుకొని వాక్యం చెప్తా ఉంటాను. ఎందుకు రానియడం లేదు? మనం మాట్లాడుకుంటా ఉంటే దేవుడు చెవిగ్గి వింటాడు, మన దగ్గర వచ్చి ఉంటాడు. ఆయన ఉండకూడదు కదా? ఆయన ఉంటే బాగుపడిపోతాం, ఆయన ఉంటే చక్కగా బ్రతికిపోతాం. ఉండకూడదు. దేవుని తరిమేయాల. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమి లేదు. ఇంత తెలిసిన మన పరిస్థితి ఎలా ఉంటే తెలియనోడు పరిస్థితి చెప్పండి నాకు. దేవుని పిల్లరా, పరలోకానికి వెళ్ళడానికి దేవుడు అందించినటువంటి అమూల్యమైన వాక్కులండి సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? పరలోకం వైపు నడిపిస్తున్నాడు. ఆశ్చర్యం వేసిందండి, పరలోకంలో ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానం అవసరం అంట. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఎవరికి? అధికారులకును, పరలోకంలో ఉన్న అధికారులకు, పెద్దలకును తెలియబడవాలని ఉద్దేశించి సంఘము ద్వారా నానా విధమైన, అంటే వాళ్ళకు పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మన లైవ్ చూస్తున్నారు తెలుసా? మనం ఏం మాట్లాడుకుంటామో వినడానికి, వాక్యం వినడానికి అక్కడ లైవ్ ఎలా అయితే డాడీ చూస్తున్న వాళ్ళు కూడా అక్కడ చూస్తున్నారండి, లైవ్ చూస్తున్నారు. సంఘం ఎంత గొప్పదండి! సంఘం పరలోకానికి దారి చూపించేది దేవుని పిల్లలరా. ఆ విధంగా సాతాను ఏం చేస్తున్నాడంటే, దేవుని వర్లరా అమర్చి ఉండటం చూసి, ఏం అమర్చాం? శరీర కార్యములు. ఏంటి మయి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ లేవా మనలో? నాదిట్టుండాలి, మీ చూపు, మీ వ్యవహారము, మీ మనస్సు అంతా నా మీద ఉండాలి. ఇవన్నీ మనలో ఉండాలి లేవా? మరలా ఒకసారి చదివి వినిపిస్తాను. జారత్వము,
అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు. ఇవన్నీ ఉన్నాయి లేవా? ఇవన్నీ ఉన్నాయి లేవా? అంటే ఏం సర్దుకోండాం మనలో మనం? ఇవన్నీ చూసింది సంతోషం అయిపోయింది. అంటే దొంగతనం, వ్యభిచారం, దరిద్రం, చెత్త చెదారం చూడగానే దానికి ఆనందం అయిపోయింది. పందికి ఎక్కడుంటే ఆనందం? పందికి ఏముంటే ఆనందమ్మా? ఏ బురదమ్మా? బురదలు రకరకాలుగా ఉండే. మన వర్షం పడి మన ఇంటికాడ బురద వచ్చింది. ఆ బురద ఏ బురదలో పందికి ఇష్టం? బొర్లాడడం. ఆ బొగ్గొంక చూసినారు మీరు? కడపలో ఉన్న సమస్తం అంతా ఆ బొగ్గొంకలో ఉంటుంది. తెలుసా మీకు? వద్దన్న అందరూ పోతారు కదా బాత్రూమ్కు, అదంతా అడిగిపోతుంది తెలుసా? బొగ్గొంక. కంపు, దరిద్రం, చెత్త. ఆ బ్రిడ్జి పైకి ఎక్కగానే కంపు, ముక్కులు గట్టిగా మూసుకుంటాను నేను. చచ్చిన కోళ్ళు, ఆ మొక్కలు కొట్టిన ఆ తోళ్ళు, ఆ ఈకలు, చచ్చిన కుక్కలు, చచ్చిన ఎనుములు, చచ్చిన బర్రెలు, పాడైన బొర్రెలు అన్నీ ఏడుంటాయి? ఆ బొగ్గొంకలు ఉంటాయి. మీరు పందులన్నీ ఎక్కడుంటాయి చూసారు అసలు? ఆ బొగ్గొంకలోనే ఉంటాయి. ఎందుకు అక్కడ ఉండదు ఆ పంది? దానికి అలా ఉంటేనే ఆనందం. కంపు, దానికి కంపు, దానికి ఒక వింపు. కంపు దానికి ఒక సెంటు, ఆనందం, సంతోషం. కంపు వస్తూ ఉంటుంది దానికి. ఆ పురుగులన్నీ ఏమండి, చచ్చినట్టు పురుగులు పట్టి ఉంటే ఆ పురుగుల మీద ఏమండి, ఆ కుక్క అప్పుడప్పుడు వీధులలో మట్టిలో ఇలా బొల్లాడుతూ ఉంటుంది. అది పురుగుల మీద బురదలో బొల్లుగాడుతూ ఉంటుంది. అప్పుడు దానికి ఆనందం. సైతాన్ గడికి ఏడన్నందం మీకు అర్థం అవడానికి? సైతాన్ గడికి ఏడన్నందం? వ్యభిచారం, జారత్వం, అసూయ, మత్తతులు, అల్లర్లు, కొట్లాట్లు, గుదులాట్లు, తిట్టుకోవడం, కొట్టుకోవడం, అట్టడు చోటు ఉంటాడు వాడు. ఆ చోటేది మన దగ్గర ఏమన్నా ఉందేది? మన దగ్గర ఉందే? లేదండి అంటారా? ఈ సర్దుకొని లేరా? లేదండి మేము ఆత్మీయంగా ఆత్మఫలాలు సర్దుకున్నామండి. ఆత్మఫలాలు ఏంటి? దేవుడు ఉండడానికి మేము ఆత్మఫలాలు సర్దుకున్నామండి. దేవుడు ఉండడానికి ఏముండాలా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఏమండి ఇవి ఉన్నాయి, అవి లేవు అనడానికి ఏమన్నా ఉందా? ఉన్నాయా? దేవుడు ఉంటే ఇవి ఉంటాయి. దేవుడు ఉండాలంటే ఇవి ఉండాలా? ప్రేమ ఉండాలా? ప్రేమ అంటే ఎన్నోసార్లు చెప్పాను నేను. ఈరోజు ఒక టైటిల్ ఇచ్చాను, పాపులు ఎవరు అని ఒక టైటిల్ ఇచ్చాను. చూసారా? అందరూ చూసుకున్నారా? వాట్సాప్ చూసుకున్నారా? ఏంటివంటే ఇది చూసుకుంటూ ఉంటారు. ఇది చూస్తారు లేదు. మీ అందరు నా గ్రూప్లో పెట్టున్నాను. కడప గ్రూప్ అని ఒకటి తయారు చేసి పెట్టున్నాను. పాపులు ఎవరు? పాపులు ఎవరు? ప్రేమ లేనివాడనా? అంతే కదా మరి. పాపి ఎవరు? ప్రేమ లేనివాడు. దేవుడు ఎవరు? ప్రేమ కలిగినవాడు. అసలు దేవుని స్వరూపం ఏందో తెలుసా? ప్రేమ. పెద్దోడండి, ఆకాశం అని సింహాసనం అండి, భూమి అని పాదపీఠం అండి, చాలా ఆకారం అండి, చాలా ఎత్తండి. ఓకే, అదే ఆయన స్వరూపం. ఆయన స్వరూపం అదే. ఆయన స్వరూపం ఏందో తెలుసా? ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ స్వరూపంలో మనల్ని అన్నాడంట, నా పిల్లలు నేను నా స్వరూపమందు. నాయనా యేసు, నాన్న రే చిన్న కొడుక పరిశుద్ధాత్మ చెప్పు నాన్న, మన పోలికలు మన స్వరూపమందు నేను పిల్లల్ని కంటాను. వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? మనలాగే ఉంటారు, ప్రేమతో ఉంటారు. అవునా నాన్న? అవును. ఎలాగన్నాడు మన వాళ్ళందరినీ? ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ ప్రేమమ్మా? ఏ ప్రేమ తల్లి? ప్రేమ అంటానే ఈ దరిద్రము వాడు మార్చేసాడు. చెప్పినా కదా, ప్రేమకు డెఫినేషన్ మార్చేసాడు, ప్రేమకు అర్థాన్ని మార్చేశాడు. మాట్లాడుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు, నా మీద ప్రేమే లేదు నీకు,
అప్పుడు బాగా బజారు తీసుకొని పోయేదానివి. ఇప్పుడు తీసుకునే పోవడంలే. అప్పుడు చీరలన్నీ కొనిచ్చేవాడివి. అప్పుడు మరిన్ని పూలు తెచ్చేవాడివి, మరిన్ని చీరలు తెచ్చేవాడు, మరింత బంగారు తెచ్చేవాడు. ఇప్పుడు నన్ను పట్టించుకోవడమే లేదు. ఇప్పుడు ప్రేమే లేదు నీకు. అదే ప్రేమ? చీరలు తేవడమా ప్రేమ? అప్పలు తేవడమా ప్రేమ? నీకు 3 అప్పలాలు వేస్తే ప్రేమ? బంతిలో కూర్చుంటే ఎక్కువ కూర వేసినాడు అనుకో, నేనంటే భలే ప్రేమ ఆయనకు అంటే కూర వేస్తే నీకు ప్రేమ? మీకు అర్థమైంది ఏది ప్రేమ అంటే? ప్రేమ అంటే ఏంటి అసలు? అమ్మాయి బాగుందని అమ్మాయిని చూడడం, ఐ లవ్ యూ చెప్పడం. నేనంటే భలే ఇష్టం ఆయనకు, నా చుట్టూరే తిరుగుతూ ఉంటాడు. తర్వాత నువ్వు తిరగాలి ఆయన చుట్టూరు. అర్థమవుతుంది? ముందు తిప్పుకుంటాడు, తర్వాత నువ్వు తిరుగుతావు. ఫస్ట్ వాడు తిరుగుతాడు, తర్వాత ఈమె తిరుగుతుంది. మీకు అర్థమవుతుంది? ప్రేమ అంటే ప్రపంచానికి తెలియకుండా చేసిందండి ఎవరు? సాతాను. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చినాడు, మరుగు చేయబడిన సంగతులన్నీ నేను మీకు చెప్తాను. అసలు ప్రేమ అంటే ఏంటి? ఎన్నో రకాలుగా మీకు ప్రేమ గురించి చెప్తూ వచ్చాను. ఈరోజు ఒక్క రకం మాత్రమే, ఒక 2 నిమిషాల్లో చూపించి ముగిస్తాను. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఆ ప్రేమ ఉన్నవాడే పరిశుద్ధుడు. ఆ ప్రేమ లేకపోతే ఎవరు? పాపాత్ముడు. అందుకే పాపులు ఎవరని పెట్టాను. చూపిస్తాను, ఒక మంచి మాట చూపిస్తాను. అంటే పరలోకానికి వెళ్ళడానికి సంఘము ద్వారా దేవుడు అందిస్తున్నటువంటి నానా జ్ఞానం ఈరోజు సంఘం అనుభవిస్తుంది, ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. నిజంగా దేవాది దేవునికి మనందరి తరఫున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లూకా సువార్త ఒకసారి చూడండి, ఇంకొక మంచి మాట చూపిస్తాను. పాపులు ఎవరని లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము, క్షమించండి 6వ అధ్యాయం 32, 6వ అధ్యాయం 31 నుంచి చదువుతాం. లూకా సువార్త 6వ అధ్యాయం 31 నుంచి అమ్మా. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయడి. అంటే మన ఎడల ఇతరులు ఎలా ఉండాలని కోరుకుంటామో మనం కూడా అలాగే ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి మీరంతా, సరేనా? మనం ఎలా ఉండాలని కోరుకుంటామో, ఇతరులు మన విషయంలో ఎలా ఉండాలని కోరుకుంటామో మనం కూడా అలాగే ఉండాలి. ఒకటి. రెండోదమ్మా, ఇక్కడ బాగా గమనించాలి, మీరు బాగా గమనించాలి. మిమ్మును 32వ వచనమమ్మా, మిమ్మును ప్రేమించి వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమించారనుకోండి, మీకేమి మెప్పు కలుగును? మీకు అర్థమవుతుందా? మిమ్మును ప్రేమించే వారినే మీరు ప్రేమిస్తే మీకేం మెప్పు అంటే మనకు మెప్పు ఉండాలా. దేవుడు ఎవరిని మెచ్చుకునునో వాడే యోగ్యుడు అన్నాడు. అంటే మనల్ని ఎవరు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? మిమ్మును ప్రేమించే వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు కదా. ఇక్కడ పట్టాలి మీరు. పాపులు కూడా వాళ్ళని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తారంట, మిగతా వాళ్ళను ప్రేమించరంట. మనల్ని ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమిస్తాం. నేను మిమ్మల్ని ప్రేమించాను అనుకో, షడ్రక్ కన్నా మంచోడు, చాలా మంచోడు. పొరపాటుతో ఏదైనా ఒకటి జరిగిందనుకో, షడ్రక్ కన్నా అసలు ప్రేమే లేదండి ఆయనకు. ఆయనలో అసలు కొంచెం కూడా ప్రేమ లేదండి. నేనేమో అనుకున్నాను, చూసావా మాటలు మారిపోతాయి. సరే, నేను మీ మీద ప్రేమ చూపించలేదు అనుకున్నాం. అప్పుడు మీరేం చేయాలా? ఒకవేళ ప్రేమించకపోతే అక్కడ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పాపులను వారిని ప్రేమించిన వారినే ప్రేమిస్తారు కదంటే ఇప్పుడు మనం ఎవరు? మనమంటే పడదనుకో, మన సంఘంలో ఒకరికొకరు పడలేదు అనుకున్నాం. ఆయన నన్ను ఇష్టపడడంలే. ఇప్పుడు నేనేం చేయాలి?
ఇష్టపడాలి. అది బైబిల్. మనకిష్టం వచ్చినట్టు మనం పోయి దేవుడు చూసుకుంటాలేమ్మా, నేనంటే దేవుడికి తెలిసిలేమ్మా, ఏందో ఏమి తెలుసు నీ గురించి ఆయనకు. చాలామంది అంటూ ఉంటారు, నేనంటే దేవుడికి తెలిసి, నీకు తెలిస్తేమి తెలియకపోతేమి. నీ గురించి దేవుడికి ఏం తెలుసు చెప్పు. నువ్వు ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించని వారిని సైతం ప్రేమించడమే ప్రేమ. ఆ ప్రేమ నాలో ఉందనే వాళ్ళు ఎవరన్నా అంటే చేతులు ఎత్తండి ఒకరు. ఏం సుప్రియ, విజయన, సుమంత్, మా శ్యాంబాబును కూడా దొరు ఈరోజు ఒక్కర్లేరా? ఏమండి, మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం ప్రేమిస్తున్నాం, కానీ మనల్ని ప్రేమించని వాళ్ళని సైతం ప్రేమించేవాడే దేవుని సంబంధి, ప్రేమ సంబంధి. ఒకవేళ ప్రేమించలేదనుకో వాళ్ళు ఎవరమ్మా? ఎవరమ్మా? శైలమ్మ, ఏమ్మా గమ్మనుండవు తల్లి? ఏం ఏసురత్నం అన్నా? మనల్ని ప్రేమించే వాళ్ళని మనం ప్రేమించాలన్నా, ప్రేమించిన వారిని కూడా. అలా ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడా లేదా? ఈ లోకం ఆయన ప్రేమిస్తుంది, ద్వేషిస్తుంది. ఆయనను వారి మీద వర్షం కురిపిస్తున్నాడంట, వారి మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడంట. ప్రేమించకపోయినా ప్రేమిస్తున్నాడు. చూసినావా? అదండి ప్రేమ. ఒకవేళ మనల్ని ప్రేమించకపోయినా మనం కానీ ప్రేమించామంటే ప్రేమ. వాడు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తాను, వాడు నాకు పెడితేనే పెడతాను. కొట్టాడా, కొట్టేంతవరకు నిద్రపోను. దీన్ని ప్రేమ అంటారా, పగ అంటారా? ఎవరికండి? పగస్తులుగా, పరలోకం ప్రేమించేవారిగా. కాబట్టి మనలో ఇవన్నీ కూడా ఉంటే ఏం చేయాలి? అసలు అదృష్టం మనకి ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా బతికే ఉన్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు బతికే ఉన్నాం. ఒకవేళ ప్రాణం పోతే ఇవన్నీ పెట్టుకొని ఏడిపోతాం అనుకుంటున్నారు. మన హృదయం ఎలా ఉండాలో తెలుసా? దేవుని ఎదుట నిష్కలంకమైనదిగా. ఎలా ఉండాలంట? ఆయన ఎదుట పరిశుద్ధులను నిష్కలంకులై. అదేనా కదమ్మా ఎఫెసీలో ఉంటుంది కదా. ఆయన ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులు నిర్దోషులునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు చేత మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక విషయం చెప్పినాను మీకు. అంటే పరలోకానికి వెళ్ళడానికి ఒక మంచి పాయింట్ ఇచ్చాను. పోయిన వారం ఒక మంచి పాయింట్ ఇచ్చాను, అటుపోయిన వారం ఒక మంచి పాయింట్ ఇచ్చాను. దేవుడు మనకు ప్రతి వారం, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం, ప్రతి లేఖనాల పరిశోధన సదస్సులలో ఏం చేస్తున్నాడమ్మా? దేవుడు మనకు పరలోకం వెళ్ళడానికి చక్కటి దారి మనకి వేస్తున్నాడు. ఇంతకు వెళ్తున్నామా? ఆ దారిలో వెళ్తున్నామా? ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే దారిలో వెళ్ళిపోతున్నామా? ఇక్కడ ఉన్నంత వరకు ఆ దారిలోనే ఉంటాం. ఇక్కడి నుంచి వెళ్ళగానే మరలా సేమ్ టు సేమ్. అలా ఉండకుండా మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించకుండా, మిమ్మల్ని ప్రేమించిన వారిని సైతం మీరేం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిస్తారా? పరలోకం పోరా? మరి పోయేట్టుగా ఉంటే ప్రేమిస్తామన్నా అని ఉండాల్సింది. టైంకి అంటున్నారంటే ఏదో మొత్తానికి సంథింగ్ ఏదైనా చెప్పునా, ఏదైనా చెప్పు. అక్కడ మాత్రం నేను ఒప్పుకోనంటే చాలామంది ఉంటారు, అక్కడే నాకు కాలుతుందని అంటారు. అక్కడే నేను తట్టుకోలేనన్నా, అక్కడే నువ్వు తట్టుకోవాలంటున్నాడు దేవుడు. రివర్స్ అంతా మనకు దేవుడు. ఆయన మార్గమే మార్గం. ఆయన ఆ మార్గంలో ఉంటావా? రా పరలోకానికి ఆ మార్గంలో. లేదా పాతాళానికి ఒక మార్గం ఉంది, పరలోకానికి ఏ మార్గం కావాలా? అయితే ప్రేమించండి. కష్టమేం లేదండి. ఏం కష్టం? నా కాడి సులువు అంటున్నాడు కదా. పోన్లేరా, క్షమిద్దాం. తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారికి క్షమించేసి పోన్లే. నువ్వు గొప్పడు అయిపోతావు కదా, నువ్వు గొప్పదాని అయిపోతావు కదా. గొప్పోడు అవడానికి చాలా కష్టాలు పడాలి. జగన్ చూడు, సీఎం అవడానికి ఎంత కష్టపడ్డాడు. గొప్పోడు అనిపించుకోవడానికి అష్ట కష్టాలు పడ్డాడు. తిరిగి 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 తిరిగి
ముసలమ్మ లేదు, ముసలోళ్ళు లేదు, చిన్నపిల్ల లేదు, పెద్ద పిల్ల లేదు, ఎవరిని పడితే వాళ్ళని ముద్దులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకు. ఎందుకు? గొప్పవాడవడానికి. ఈరోజు మనకు అంత కష్టం ఏమన్నా ఉందా? నిన్ను ప్రేమించలే చూసిన వారిని ప్రేమిస్తే చాలు. సులభమా కష్టమన్నా? తండ్రి వారు ఏం చేసింది తెలీదు. సరే, నిన్ను ప్రేమించలే చూసినావా, వాళ్ళకి పోయి నువ్వు ఏదన్నా పెట్టు, లేకపోతే వాళ్ళని పిలిచిపెట్టు. పరలోకం జగన్కి రాదు, అది చంద్రబాబుకి రాదు, అది మోదీకి రాదు, ఎవరికి రాని లోకం. ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా వాళ్ళు, వాళ్ళకి రాని లోకం కష్టం లేకుండా సింపుల్గా ఇస్తున్నాడు పరలోకం. కానీ ఆ సింపులే సైతాన్ గడు మనకి ఏం చేశాడంటే, ఏం చేశాడు? కష్టం అనేటట్టు చేశాడు. ఓకేనా? దేవుడు మనల్ని ఇష్టపడాలంటే, దేవుని పిల్లరా, ఒకవేళ కష్టం అనుకుంటే కష్టపడండి, ఇష్టపడతాడు. సరేనా? అందరికి వందనాలు. మంచి సంగతులు ఉన్నందుకు మీ కృతజ్ఞత చేసుకుంటూ రొట్టె తీసుకున్నాం. రొట్టె అనేది మన బాధ్యత. అంటే దేవుడు చెప్పినట్లు విని ఆ ప్రకారం నడుచుకునే దానికి రొట్టె ఏం చేస్తుంది? మనకు గుర్తు చేస్తుంది. సరేనా? అందరికి వందనాలు. సెలవు.